ఉదయం తలంచి పనికి దూరంబుగా పిల్లలను పెంచే మహాయజ్ఞంలో పద్మమై మెరిసే శాంతికి ఆలవాల సింహమై. శాంతా సిన్హా గారిని ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా మనవి. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320D మీకు అందరికీ నమస్కారం. సీత గారితో వచ్చిన టీం అందరూ ఇంటికి వచ్చినప్పుడు ఇంత పెద్ద పండగ అవుతుందని నేను అనుకోలేదు. లక్ష్మి గారు అన్నట్టు చాలామంది ఆడవాళ్ళకి నాతో సహా పబ్లిక్లో మాట్లాడడం చేత కాదు. ఆవిడ బాగా మాట్లాడింది, కానీ ఏదో కూర్చొని చిన్న సంఘాలు మీటింగ్లు పెట్టుకొని ఏదో కయ్య అంటూ మనం మాట్లాడుకుంటాం. ఇది మగవాళ్ళ పద్ధతి, మైకు ముందు మాట్లాడడం. మనం అవన్నీ నేర్చుకోవాలి. వాళ్ళతో పోటీ పడాలంటే నేర్చుకుందాం. బాబురావు గారికి, అమర్నాథ్ రావు గారికి, ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఇక్కడ అవార్డు గ్రహీతలు చాలామంది, వాళ్ళని చూస్తే నాకు ఎంతో బాగా అనిపించింది. హరిక గారిని చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. మంజుశ్రీ గారిని ఎప్పుడో చూశాను. ఎంత గొప్ప మనిషో, ఎంత నార్మల్గా, సో మచ్ ఆఫ్ హ్యూమిలిటీ. సో గుడ్ టు సీ యూ. శ్రీదేవి గారి గురించి నా అదృష్టం లేదేమో, ఎప్పుడు కలవలేదు, ఆవిడ గురించి వినలేదు. ఐ థింక్ వీ షుడ్ వర్క్ టుగెదర్. పార్వతి పాటలు విన్నాను, కానీ లైవ్లో పాటలు వినడం వేరే. చాలా థ్యాంక్స్. ఇవాళ నన్ను మాట్లాడమన్నారు, చీఫ్ స్పీకర్ అన్నారు. మరి లెక్చర్లు వినడానికి ఎంతమందికి ఓపిక ఉందో నాకు తెలీదు, కానీ పండగ రోజు మహిళా ఉత్సవము. నేనైతే మహిళా ఉత్సవం జరుపుతున్నప్పుడు మా ఇంట్లో మహిళలు వాళ్ళు ఎంత పోరాడితే నేను ఇక్కడ నిలబడ్డానో వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళకి నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. అలా ఇక్కడ కూర్చున్న ప్రతి స్త్రీ వెనక ఎక్కడో ఒక చోట ఏదో ఒక తరం స్త్రీలు పోరాడే ఉండింటారు. మన అమ్మమ్మలు కానీ అత్తమ్మలు కానీ ఏ తరంలో తెలియదు, కానీ వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన పోరాటాల వల్ల మనం ఇక్కడ ఉన్నాము. సునాయాసంగా ఏది లేకుండా, కాన్ఫ్లిక్ట్ లేకుండా అయితే మనం ఇక్కడ కూర్చోలేదు. మనకు తెలియకుండానే ఇది పెద్ద పవర్ స్ట్రగుల్. స్త్రీ పురుష మధ్య కాదు, పితృస్వామ్యం మీద, సమానత్వం మీద ఘర్షణ. పితృస్వామ్య వాదన పురుషులకు ఉండొచ్చు, స్త్రీలకు కూడా ఉండొచ్చు. సమానత్వం అన్నది పురుషులు రెస్పెక్ట్ చేయొచ్చు, స్త్రీలు రెస్పెక్ట్ చేయొచ్చు. మనం సమానత్వం గురించి ఇక్కడ కూర్చున్నాం, పితృస్వామ్యం ఉండకూడదని కూర్చున్నాం. ఆ సమానత్వ పండుగలో ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. ఆ సమానత్వ పండుగలో పురుషులు ఉన్నారు. నాకు ఎంత బాగా అనిపించిందో. మామూలుగా స్త్రీలు వెనకుంటారు, పురుషులు ముందుంటారు, కానీ చాలామంది పురుషులు వెనకున్నారు. అదే నిజమైన రెస్పెక్ట్ అని నాకు అనిపిస్తుంది. చాలా మాట్లాడాం స్త్రీల గురించి, స్త్రీలని పొగడ్త గురించి. కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడతాను, మీరు అంగీకరించు, డిఫర్ కూడా కావచ్చు, కానీ ఇవి చెప్పవలసిందని నాకు అనిపిస్తుంది. మనల్ని పొగిడేది చాలా. ఒక ముఖ్యమైన పొగడ్త, నాకు ఇష్టం లేని పొగడ్త ఏంటంటే తల్లి. మేము తల్లులం గాను, కనీసం ఈరోజు అయితే నేను తల్లి గాను, ఈరోజు నేను చెల్లెల్ని గాను, ఈరోజు నేను అత్తను గాను, ఈరోజు నేను పతివ్రతగా ఉండి భార్యను కాను, ఈరోజు నేను అమ్మమ్మని కూడా కాను. ఎంత ప్రేమ నాకు నా మనవళ్ళ మీద, మనవరాల మీద ఉన్నాయి. ఈరోజు నేను అమ్మమ్మని కూడా కాను, నేను శక్తిని కాను, నేను దేవతను కాను, నేను లక్ష్మిని కాను, దుర్గా కాను. ఈరోజు ఇవన్నీ నేను కాను. ఈరోజు కాదు, ఎప్పటికీ నేను ఇవన్నీ కాను. పురుషులు ఎట్లా ఇవన్నీ కారో, వాళ్ళకొక పేరు ఉంటుందో, దానికి ఒక మర్యాద ఉంటుందో, మేము కూడా అంతే. మాకొక పేరుంది, మాకొక చరిత్ర ఉంది,
మాకు కొన్ని ఆశలు ఉంటాయి, మాకు ఐస్ క్రీమ్ తినాలని కూడా ఉంటుంది. అందరు తిన్న తర్వాత కాదు, అందరికంటే ముందు తినాలనిపిస్తుంది మాకు. ఈ త్యాగాలు వద్దు మాకు. ఎప్పుడన్నా కూర్చొని నీకు కావాల్సింది చెయ్యని నువ్వు చెప్పే ప్రొటెక్షన్ నాకు, నువ్వు కాదు మీరు చెప్పే ప్రొటెక్షన్ మాకు వద్దు. మేము స్వతహాగా మాకు పర్సనాలిటీ ఉంది గనక, మా మీద మాకు ప్రేమ ఉంది గనక, సెల్ఫ్ లవ్ ఉంది గనక, డిగ్నిటీ ఉంది గనక మాకు కావాల్సింది మేము చేయగలము, చేస్తాము. ఇక్కడ పబ్లిక్లో అచీవ్మెంట్ కాదు, ప్రైవేట్లో. ఇది ఒక ఆంధ్ర తెలంగాణ భారత ఇష్యూ కాదు, ఇట్స్ ఎ గ్లోబల్ ఇష్యూ. ప్రతి ఇంట్లోనూ చాలా డెవలప్ కంట్రీస్లో కూడా ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంది, పితృస్వామ్యానికి సమానత్వానికి. ఉన్న గాజా వార్ కానీ యుక్రెయిన్ కానీ ఎక్కడైతే బీభత్సాలు జరుగుతున్నాయో దానికంటే పెద్ద బీభత్సం నాకు ఇది అనిపిస్తుంది, ఈ ఘర్షణ. దీన్ని గనక మనం రిజాల్వ్ చేస్తే సమాజంలో శాంతి ఉంటుంది, ప్రపంచంలో శాంతి ఉంటుంది. సమానత్వం స్త్రీ పురుషులకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దెర్ విల్ బి ఇంటర్నేషనల్ పీస్, గ్లోబల్ పీస్. ఎందుకంటే స్త్రీలు ఎవరు హింస గురించి ఎప్పుడు స్వతహాగా, పురుషులు కూడా అట్లా అనుకుంటాను, కానీ ఈజీగా స్త్రీలకి అహింస అన్నది బయటకు వస్తుంది. ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఇది మా పని గురించి, అంటే నేను ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం మా ఫౌండేషన్ గురించి కూడా చెప్పుకోవాలి కదా, అందుకని ఆ పని గురించి చెప్తాను. ఆ పనిలో హరిక చెప్పినట్టు ఏ ఒక్కరు చేసిన పని కాదు. ఇవాళ ఈ లయన్స్ క్లబ్ ఇంత పెద్ద మీటింగ్ చేస్తుందనంటే ఇది టీం వర్క్. ఏదో ఒక్కరు మా మొహాలు చూపించడానికి ఫర్ ఫోటో ఆప్షన్ మేము ఉంటాం, కానీ మా వెనక ఎంతమంది ఉన్నారు. అంతమంది చెయ్యందే ఇంత పెద్ద గొప్ప డిసిప్లిన్డ్ ఆడియన్స్ దొరకరు కూడా. సో ఐ థింక్ వాళ్ళందరికీ ఎవరైతే మా వెనక నిలబడి మమ్మల్ని ముందుంచి ఈర్ష్య లేకుండా మనల్ని లీడర్స్గా చేశారో వాళ్ళందరికీ నమస్కారాలు చేస్తున్నాను. ఒక అమ్మాయికి ముఖ్యంగా ఆమె చరిత్ర చెప్పి నేను ముగిస్తాను. ఆ అమ్మాయి ఇప్పుడు నర్సు. నేను శంకర్పల్లిలో పనిచేస్తున్నప్పుడు ఒక 25 ఏళ్ల క్రితము పొద్దున్నే 6ంటికి ఆ అమ్మాయి మా ఆఫీస్కి వచ్చింది. నేను ఆఫీస్లోనే ఉండేదాన్ని. ఆఫీస్కి వచ్చి చిన్న అమ్మాయి 8 ఏళ్ళు ఉంది, నాకు పెళ్ళి కుదురుస్తున్నారు, నాకు కాపాడు అని. ఇంటి నుంచి పారిపోయి పొలాల నుంచి 20 కిలోమీటర్లు నడిచి వచ్చింది పాపం మా శంకర్పల్లి. నేను చెప్పాను, ఇంటి నుంచి పారిపోయే ఆడపిల్లల్ని నేను సపోర్ట్ చెయ్యలేను, నీకు నీ కుటుంబమే అండ, ఇట్లా ఉంటే నువ్వు బద్నాం అవుతావు, వెళ్ళిపో. అప్పుడు అమ్మాయి నాకు చెప్పింది, 7 సార్లు నేను యుద్ధం చేశాను, నా బడి కోసం నేను వెళ్ళడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ కుదురుస్తున్నారు, నా పోరాటం నేను చేశాను, నీకు దమ్ముంటే నన్ను కాపాడు, లేకపోతే ఇలాంటి సూక్తులు నాకు చెప్పొద్దు అని. అప్పుడు నాకు అనిపించింది ఈ అమ్మాయి నన్ను బెదిరిస్తుంది. ఇంకోటి కూడా అనింది, నువ్వు పిల్లల గురించి పిల్లల రక్షణ గురించి అంటున్నావు, నువ్వు నన్ను రక్షించలేకపోతే నీ సంస్థనే మూసేసేయాలి. నేను ఇంత చేసిన తర్వాత నువ్వు ఈ మట్టుకు ఇది చెయ్యలేవా అని నిలదీసి అడిగింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి ఎప్పుడన్నా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఇలాంటి ఎన్ని అమ్మాయిలు ఎంతమంది పోరాడుతున్నారో మన దేశంలో. వాళ్ళ పోరాటాలకి మనం మద్దతు ఇవ్వాలా? వాళ్ళు ఎంతకన్నా ముందుకు వెళ్ళడానికి తయారే ఉన్నారు. ఇక్కడే ఉంది పార్వతి, తను కూడా ఎన్ని తగాదాలు పెట్టిందో ఆ పాటలు పాడడానికి, చెప్పుకోలేదు, చెప్పలేదు కూడా. అలాంటి వాళ్ళకి మనం పూర్తిగా మద్దతు ఇవ్వాలి. వాడు ముందుకు రావాలి. ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు పుత్రస్వామ్యం అనేది పోవాలి. ఈ లయన్స్ క్లబ్ ఏవైతే చేస్తున్నారో 25 ఏళ్ల చరిత్ర తక్కువ మాట కాదు. అంటే యూజువల్గా ఇట్లా కంటిన్యూస్గా చేసే ఇన్స్టిట్యూషన్స్ చాలా అరుదు. మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. మీరు ఇలా చాలామందికి ధైర్యం ఇవ్వాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంత పెద్ద సన్మానం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్స్.
లయన్స్ మాత్రమే కాదు, ఈ ఫంక్షన్కి రావాల్సింది కుటుంబ సమేతంగా అందరూ రావాలి అనే ఆయన ఒక ఆదేశము, ఒక అభిమానంతో చెప్పిన ఒక సూక్తి కూడా. దాన్ని పాటించి ఇవాళ చాలామంది కుటుంబ సమేతంగా వచ్చినట్టున్నారు. దానికి కారణం బాబురావు గారు. ఈజ్ ఎ గ్రేట్ ఫిలాంథ్రోపిస్ట్ అండ్ మన డిస్ట్రిక్ట్ నుంచి ఇంటర్నేషనల్ డైరెక్టర్ స్థాయికి ఎదగడం మన అదృష్టం. He will be introduced by Lion Ushasri. సభాధ్యక్షులు డాక్టర్ శ్వేత గారు, ఈరోజు మహిళా ఉత్సవం బివి బన్సల్ గారి డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉండగా మన జిల్లాలో ఈ మహిళా ఉత్సవం స్టార్ట్ అవ్వడం, ఫస్ట్ మహిళా ఉత్సవ చైర్మన్గా అనురాధ బన్సల్ గారు ఆ రోజు, ఈరోజు ఆవిడ లేదు. అట్లాగే మొట్టమొదట మన జిల్లా ఏర్పడిన తర్వాత ఫస్ట్ మహిళా గవర్నర్ లలితా కామేశ్వర్ గారు, ఆమె నాయకత్వంలో మేము అందరం కలిసి పనిచేసాం. మరి ఆ తర్వాత సునీత ఆనంద్ గారు, ఇప్పుడు లక్ష్మి గారు. మన జిల్లా మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది, మరి తెలంగాణ రాష్ట్రంలో 4వ గవర్నర్గా రాబోయేది మన జిల్లా. ఈ సంవత్సరం ప్రపంచంలో డాక్టర్ పాటి హీల్ గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఆవిడ నాయకత్వంలో మనం పనిచేయటం, మరి అక్కడ మనకి తెలియని వాళ్ళకంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు ద్వారానే ఇక్కడ మరి లలితా కామేశ్వర గారి నాయకత్వంలో ఆ రోజు మన జిల్లా చాలా ముందుకెళ్ళి ఇంటర్నేషనల్లో కూడా ఒక మంచి పేరు తెచ్చుకుంది. మరి ఆవిడ చాలా యాక్టివ్గా పనిచేస్తూ మమ్మల్ని అందరినీ ఈ విధంగా నాయకులుగా అవకాశం ఇచ్చిన లలితా కామేశ్వర గారు. ఇక లక్ష్మి గారు, మరి ఆవిడ ఈ సంవత్సరం మన డిస్ట్రిక్ట్ని మల్టిపుల్లోనే కాకుండా ఇస్లామియాలోనే కాకుండా ఇంటర్నేషనల్లో కూడా ఒక మంచి డిస్ట్రిక్ట్ తీసుకురావడం లలితా కామేశ్వర్ గారు. ఇక సీత గారు ఉన్నారు. ఎక్కడైనా ఒక మెసేజ్ రాగానే ఇమ్మీడియట్లీగా స్పందించే సీత గారు. ఎట్లా అంటే మరి అది ఎగ్జాంపుల్ చెప్పచ్చో లేదో కానీ, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే అంబులెన్స్ ఫోన్ చేస్తే లేటుగా వస్తుంది, కానీ ఫోన్ చేయగానే సీత గారు ఇమ్మీడియట్లీగా ఆవిడ సహాయం. మరి ఇక్కడ ముఖ్యంగా మన జిల్లాలో జూబ్లీ హిల్స్ ఇప్పుడు మెంబర్స్ మరి ఇంకా ఎక్కువ మెంబర్స్ కావాలని 2 క్లబ్బులుగా ఏర్పడతాం. అందులో ఉన్న మన జిల్లాలో ఎక్కువగా మరి పనిచేసేది ఫస్ట్ 1 or 2లో ఉండేది ఈ మహిళా క్లబ్లే అని చెప్పి సభావేదికంగా చెప్తున్నాం. మరి ఒక తండ్రికి కూతురుగా, ఒక అన్నకి చెల్లిగా, ఒక భార్యగా, ఒక కోడలుగా, ఒక అత్తగా ఇన్ని పాత్రలు వహించే స్త్రీ. మరి చెప్పాలంటే నేను పర్సనల్గా చెప్పాలంటే మా భార్య తోడు లేనిది నేను ఇంట్లో ఒక్క పని కూడా చేసుకోలేని పరిస్థితి. ప్రతి మగవాడు కూడా మరి అది స్వార్థం అంటారు ఏమంటారు, ఇక్కడ శాంతి సిన్హా గారు వీళ్ళందరూ ఉన్నారు, భార్య కంటే ముందు చనిపోవాలని నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను. మరి తోడు అనేది మరి పునిశ్రీగా ఉండాలని లేడీస్ కోరుకోవచ్చు, కానీ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో భార్య కంటే భర్త ముందు చనిపోతే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఆలోచన, నా ఫ్రెండ్స్ నా పరిసర ప్రాంతాల్లో చూసిందే. మరి అదేవిధంగా ఒకప్పుడు చట్టాలు మరి జనరల్గా మొట్టమొదటి నుంచి కూడా స్త్రీకి అన్యాయం జరుగుతుంది అనే సమాజంలో కూడా చట్టాలు తయారు చేసి ఉన్నాయి. ప్రస్తుతం ఈ పరిస్థితిలో మనందరము మరి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అనేక మంది వచ్చారు. మన పిల్లలు ఈరోజు ఆడపిల్లలు మరి ఒకప్పుడు వంటింటికి పరిమితం. మా చిన్నప్పుడు ఎవరైనా వచ్చినా కూడా ఆడవాళ్ళు కొంచెం గబిక్కిన ముందుకు రావాలంటే ఆ గోసగా ఉండేది చిన్నప్పుడు. అట్లాంటిది ఈరోజు మరి మిలిటరీ కాడ నుంచి, డ్రైవర్స్ కాడ నుంచి, సైంటిస్టుల కాడ నుంచి మరి దేశాన్ని శాసించే మన ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నాడు. అంత అత్యున్నత స్థానానికి వెళ్ళే స్త్రీలకి
మరి అట్లాంటి పరిస్థితులు ఉండగా మరి సహజంగా ఈరోజు ఒక డ్యూటీ చేసుకుని వచ్చేటప్పుడు అత్యాచారాలు అనేది మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు సంవత్సరంలో ఎన్నో కొన్ని. ఆ ప్రతిఘటన అనేది మన పిల్లలకి నేర్పాలి. మనందరం కూడా ఒక సంఘటన జరిగినప్పుడు శ్రీమూర్తులందరూ కూడా ఇది మాకు సంబంధించింది కాదు, దీంట్లోకి వెళ్తే ఏ ఇబ్బందులు అనేది కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఆ ఏదైతే సంఘటన ఉందో దాన్ని ఖండిస్తూ పోతే ఇంకా చాలా తగ్గుతాయి అని. అట్లాగే ఈరోజు ఉన్న పిల్లలు అన్ని రంగాల్లో కూడా మరి అభివృద్ధి చెందుతున్నారు. కానీ మరి నేను పబ్లిక్ రిలేషన్ నాకు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి పిల్లల తొందరపాటు చర్యలు కూడా జరుగుతున్నాయి. ఆవేశం, అడ్జస్ట్మెంట్ అనేది మనం నేర్పాలి జీవితంలో. మరి ఈరోజు ఒక ఇంటర్నేషనల్ డైరెక్టర్గా నేను మీ ముందున్నానంటే సర్దుకుపోవటం, అడ్జస్ట్మెంట్ నా జీవితంలో ఆ ఒక్క లక్షణం వల్లనే ఈరోజు మీ అందరి ముందు ఈరోజు ఇక్కడ నుండి మాట్లాడగలుగుతున్నా. అదేవిధంగా మన పిల్లలందరికీ కూడా మనం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్నారు. మనం ఏది కావాలంటే చదవగలుగుతున్నాం. వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా కానీ అడ్జస్ట్మెంట్ మరి ఒక భర్తతో కానీ అత్తమామతో కానీ తోటి కొలీగ్స్తో కానీ మరి అడ్జస్ట్మెంట్ చక్కగా శాంతియుతంగా ఉండేటట్టు మన పిల్లల్ని పెంపకంలో కొంచెం ఈ మధ్య దాంట్లో చూస్తుంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కొంచెం లోపం కనపడుతుంది. కాబట్టి ఆ పిల్లలకు అవకాశాలు కల్పించాలని చెప్తూ మరి ఈ విధంగా మరి 25 సంవత్సరాల నుంచి మహిళా దినోత్సవం మనం మన జిల్లాలో చేసుకోవటం, అట్లా కాకుండా మల్టిపుల్లో కూడా మరి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పాట్ హీల్ గారు ఉన్నారు. మరి ఆవిడ ప్రపంచంలో ప్రపంచం మొత్తానికి ఆవిడ ప్రెసిడెంటు. మేము బోర్డు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆవిడ ఒక సామాన్య ప్రెసిడెంట్గా కాకుండా ప్రతి ఒక్కరితోనూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 34 మంది ఉంటారు. మరి ఆ 34 మందితో కూడా ప్రత్యేకించి మాట్లాడే పరిస్థితి. మరి చక్కగా ఈ నాయకత్వంలో నేను డైరెక్ట్ అవటం నా అదృష్టం అని చెప్పి ఒక శ్రీమూర్తి నాయకత్వంలో మరి పాటిల్ గారి నాయకత్వంలో చక్కగా పనిచేస్తామని చెప్తూ ఫ్యూచర్లో మనందరం కూడా మన ప్రతి స్త్రీకి గౌరవం ఇచ్చినప్పుడే మన కుటుంబం బాగుంటుందనే ఆలోచనతో అది చేస్తూ మరి ప్రతి ఒక్కరూ కూడా ముందు మన డిస్ట్రిక్ట్లో కూడా ఉమెన్ మెంబర్షిప్ పెంచాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.